మ్యాగీతో కానీ ఇప్పితో కానీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇప్పి ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో వీడియోలు చూసేద్దాం. వీడియోలో చూపించినన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 70% కుక్ చేసిన నూడిల్స్ని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఆయిల్ తీసుకొని బాండీలోకి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు నాలాగా. ఆనియన్ కూడా వేసేసి ఎగ్స్ వేసేసి ఫ్రై చేసేయాలన్నమాట. మొత్తం చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సాల్ట్ అలాగే కారం టేస్ట్ సరిపడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొత్తిమీర వేయాలి. అలాగే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇంకా నూడిల్స్ కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. సారీ మ్యాగీ మసాలా కాదు, హిప్పీ మసాలా. దాంట్లోనే వచ్చిందిగా ప్యాకెట్లో. అదంతా వేసేసుకొని 2-3 మినిట్స్ అయితే కనుక ఫ్రై చేసుకోవాలి. ఇంకంతే, దానిపైన గార్నిష్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినాయి చేసేసుకొని ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ కట్ చేసుకొని ఇంకా తినేయటమే. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.